హాయ్, నేను మీ మినిమల్ యాక్సెస్ సర్జన్ డాక్టర్ అభిలాష్ నాలి ఫ్రమ్ హైటెక్ సిటీ హైదరాబాద్. ఇప్పుడు మనం అసలు నా జర్నీ గురించి చిన్న డిస్క్రిప్షన్ ఇవ్వడానికి, అసలు ఈ యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాము, ఆర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇప్పుడు క్లినిక్ వరకు ఎలా వచ్చామనేది జస్ట్ నా జర్నీని షేర్ చేసుకోవడానికి చెప్తున్నాను. సో జనరల్లీ ఒక డాక్టర్ లాగా 14 to 15 ఇయర్స్ చదువుకున్న తర్వాత వన్స్ ప్రాక్టీస్లోకి వెళ్దామని వన్స్ జాబుల కోసం కార్పొరేట్ హాస్పిటల్కి అప్రోచ్ అయినప్పుడు ఫస్ట్ వచ్చిన అనుభవం ఏంటి అంటే, కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు అడిగింది ఏంటంటే, నువ్వు హాస్పిటల్కి ఏం తీసుకొని వస్తున్నావు అని అడిగారు. సో నేను చదువుకున్న కాలంలో ఆర్ సర్జరీస్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మాకు తెలిసింది ఏంటి, పేషెంట్ వస్తే మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చి మంచిగా సర్జరీ చేసి మంచి అవుట్కమ్స్ ఉండేలా చేసుకోవడం. కానీ ఇదేదో కొత్తగా కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు నువ్వేం తీసుకొని వస్తావంటే, నాకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ అప్పట్లో అర్థమయ్యేది కాదు. కానీ తర్వాత కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా జరిగిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసుకొని అప్పుడు నాకు రియలైజ్ అయింది వాళ్ళు ఏం నాకు చెప్పాలి అనుకుంటున్నారు అని. సో ఆ ఇన్సిడెంట్ ఏంటి, ఇది నిజంగా జరిగిన ఇన్సిడెంటే. సో ఒక కార్పొరేట్ హాస్పిటల్లో 2 యూనిట్స్ ఉన్నాయి, ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్. ఫస్ట్ యూనిట్లో ఒక ప్లాస్టిక్ సర్జన్ ఎవరో పేషెంట్ లైపోసెక్షన్కి వస్తే, లైపోసెక్షన్ ఏంటంటే కడుపు కింద ఉన్న కొవ్వు ఎక్స్ట్రా ఫ్యాట్ని మనం చిన్నగా బ్రేక్ చేసేసి సక్అవుట్ చేసేయడం. సో ఆ లైపోసెక్షన్లో భాగంగా ఫస్ట్ యూనిట్లో ఒక డాక్టర్ ఏం చేశారు, పేషెంట్ అడ్మిట్ అయ్యారు, సర్జరీ చేసేసారు, నెక్స్ట్ రోజుకే డిశ్చార్జ్ చేసేసారు, పేషెంట్ హ్యాపీ, డాక్టర్ హ్యాపీ. సెకండ్ యూనిట్లో సేమ్ సర్జరీ కోసం ఒకరు అడ్మిట్ అయిన తర్వాత ఆ పేషెంట్ని సర్జరీ అయిపోయింది. సర్జరీ అయిపోయి జనరల్లీ ఫస్ట్ డేనే డిశ్చార్జ్ అయిపోయిన వాళ్ళు కాస్త 4th డే అయినా 5th డే అయినా కడుపులో ఏదో పెయిన్ ఉండి ఆర్ కడుపు అంతా ఉబ్బిపోయి వాళ్ళు డిశ్చార్జ్ కాలేకపోయారు. అండ్ ఇంకా రోజులు గడిచే కొద్దీ వాళ్ళకి ఆయాసము, ఛాతీలో మంట ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి. తీరా అవి ఎందుకు వస్తున్నాయని మళ్ళీ వాళ్ళు పరీక్షించుకున్న తర్వాత తెలిసింది ఏంటి అంటే, ఈ లైపోసక్షన్ చేసే క్రమంలో చర్మం కింద ఉన్న కొవ్వునంతా తీసే క్రమంలో చర్మం కింద ఉన్న కొవ్వును తీయాల్సింది కాస్త ఒక ప్లేట్ కిందికి వెళ్ళిపోయి ఇంకా సర్జరీలో ఇంకొంచెం లోతుకి వెళ్ళిపోయి వాళ్ళు కండరాలను కూడా దాటుకొని లోపల ఉన్న పేగులకి పంక్చర్ చేయడం అనేది జరగడం వల్ల పేషెంట్ రికవర్ అనేది కొంచెం లేట్ అయిపోయి అది ఇంకొక కాంప్లికేషన్కి దారితీసి పేగులకి ఆ సక్షన్ చేసేటప్పుడు పంక్చర్ అయిపోయి పేగులో ఉన్న మోషన్ అంతా కడుపులో స్ప్రెడ్ అవ్వడం వల్ల ఆ పేషెంట్కి మళ్ళీ సర్జరీ చేసి పెద్ద కోతలు ఇచ్చి తర్వాత ఐసీయూలోనూ వెంటిలేటర్ పైన పెట్టి 15వ రోజో 16వ రోజో పేషెంట్ని డిశ్చార్జ్ చేయడం జరిగింది. సో జనరల్లీ ఒక సామాన్యుడిగా ఆలోచిస్తే ఫస్ట్ యూనిట్ డాక్టర్ మంచోడా, సెకండ్ యూనిట్ డాక్టర్ మంచోడా అంటే, నేనైతే ఫస్ట్ యూనిట్ డాక్టర్ మంచి రిజల్ట్ ఇచ్చాడు, ఫస్ట్ డేనే పేషెంట్ డిశ్చార్జ్ అయిపోయాడు కాబట్టి ఫస్ట్ యూనిట్ డాక్టర్ మంచోడు అంటాం. కానీ ఇక్కడ జరిగింది ఏంటి అంటే, కార్పొరేట్ హాస్పిటల్ ఏ దృష్టితో చూస్తారు అంటే, వాళ్ళ కొలమానం అంటే వాళ్ళు ఏ బేసిస్లో వాళ్ళు డాక్టర్ని అసెస్ చేస్తారు అంటే, పేషెంట్ అవుట్కమ్స్ పరంగా కాదు, అంటే పేషెంట్ ఎంత హ్యాపీగా వెళ్ళారని కాదు, పేషెంట్ వల్ల ఆర్ డాక్టరు పేషెంట్స్ ద్వారా ఎంత రెవెన్యూ హాస్పిటల్కి జనరేట్ చేశాడు అన్న పద్ధతిలో వాళ్ళు డాక్టర్ని అసెస్ చేయడం అనేది చూస్తున్నాం. సో ఫస్ట్ యూనిట్లో డాక్టర్ ఒక్కరోజే పేషెంట్ డిశ్చార్జ్ అయిపోయాడు కాబట్టి చాలా తక్కువ అమౌంట్తోనే పేషెంట్ డిశ్చార్జ్ అయిపోయాడు. కానీ సెకండ్ యూనిట్లో పేషెంట్కి సర్జరీ సరిగ్గా జరగక సర్జరీలో కాంప్లికేషన్ అవ్వడం వల్ల పేషెంట్ కాస్త ఐసీయూలోనూ వెంటిలేటర్ పైన ఉండడం వల్ల పేషెంట్ బిల్ ఎప్పుడైతే 15-16 లక్షలు దాటిందో కార్పొరేట్ హాస్పిటల్ హ్యాపీ అయింది. కానీ పేషెంట్ హ్యాపీగా లేడు, డాక్టర్ హ్యాపీనా కాదా అనేది పేషెంట్ పరంగా చూసుకుంటే డాక్టర్ హ్యాపీ అవ్వకూడదు, కానీ కార్పొరేట్ హాస్పిటల్ పరంగా చూసుకుంటే డాక్టర్ ఈజ్ వెరీ హ్యాపీ. బికాస్ ఫస్ట్ యూనిట్లో మంచి రిజల్ట్ ఇచ్చిన డాక్టర్కి హాస్పిటల్ ఏమీ చేయలేదు, కానీ సెకండ్ యూనిట్లో డాక్టర్కి మాత్రం 15-16 లక్షలు ఇన్కమ్ జనరేట్ చేశారు కాబట్టి వారిని నెత్తిన పెట్టుకోవడం అనేది హాస్పిటల్ వాళ్ళు చేస్తున్నారు. సో ఇలాంటి మాల్ ప్రాక్టీసెస్ ఉన్న కల్చర్ ఉంటే, ఎందుకంటే ఇదేం డాక్టర్ తప్పు కాదు, కాంప్లికేషన్ అనేది జరగచ్చు, కానీ ఆ కాంప్లికేషన్కి తగ్గట్టు ఆర్ పేషెంట్ అవుట్కమ్స్ ఫస్ట్ ప్రయారిటీ అవ్వాలి, కానీ ఇన్కమ్ జనరేటెడ్ బై ద డాక్టర్ అనేది ఫస్ట్ ప్రయారిటీ కాకూడదు అనేది నా వర్షన్. సో ఈ విధంగా కార్పొరేట్ హాస్పిటల్స్ మరి ఎందుకు ఉన్నాయి, డాక్టర్లు అంతా ఇట్లానే ఉన్నారంటే కానే కాదు. ఎందుకంటే ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ ఏవి డాక్టర్వి కాకపోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఆర్ రన్ బై బిజినెస్ పీపుల్ ఆర్ పొలిటికల్ లీడర్స్, అండ్ వాళ్ళ కొలమానం ఏంటి అంటే పేషెంట్ అవుట్కమ్స్ కానే కాదు, రెవెన్యూ బేసిస్లోనే ఉంటుంది. సో ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో ఆ ట్రాప్లో కనుక పడిపోతే తెలుసో తెలియకో మేము కూడా అలానే తయారవ్వచ్చు. అన్నెసరీ టెస్టులని, అన్నెసరీ మందులని, అన్నెసరీ సర్జరీలని జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఎటువంటి వాటిపైన మనం నమ్మకూడదు, మన కాళ్ళపైతో మనం నిలబడాలి
అనే ఉద్దేశంతో మన కాళ్ళపైన మనం నిలబడాలన్న పేషెంట్ నా దగ్గరికి రావాలి. పేషెంట్ నా దగ్గరికి రావడానికి నాకు ఇప్పుడిప్పుడే వచ్చాక మనకి పేషెంట్ నన్ను వెతుక్కుంటూ ఏమి రాడు. సో మనం ఏంటో ప్రూవ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే నాకున్న పవర్ అండ్ నాకున్న స్ట్రెంగ్త్ ఏంటి, నా చదువు అండ్ నా ఎక్స్ప్లెనేషన్, పేషెంట్ నేనేం చేయగలను ఆలోచించి మనకున్న ఏకైక పవర్ ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్. సో అందుకే మా సబ్జెక్ట్కి సంబంధించిన వీడియోస్తోనే యూట్యూబ్లో ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేసి పేషెంట్కి సులభంగా అర్థమయ్యేలా బాగా డీటెయిల్గా చెప్పుకున్నాము. అండ్ అదే నన్ను ఇప్పుడు ఈ స్టేజ్కి తీసుకొని వచ్చింది. సో ఎక్కడ ఎలా స్టార్ట్ చేయాలి, ఎవరి కింద పని చేయాలి, ఎలా పని చేయాలని అనుకున్న నేను కాస్త ఇప్పుడు నా ఓన్ సెంటర్ని నా దాంతోనే స్టార్ట్ చేయగలుగుతున్నాను. మీరు కనుక ఎవరికైనా డే కేర్ సర్జరీస్ కావాలి అనుకుంటే సో మన హైదరాబాద్లో మన హైటెక్ సిటీలో హై టెక్నాలజీతో మేము రెడీగా ఉన్నాం.